మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాకిస్తాన్ తోటి జరుగుతున్న ప్రస్తుత వార్లో మన భారత ప్రభుత్వం త్రివిధ దళాలు చాలా చక్కటి స్ట్రాటజిక్గా ప్రపంచ దేశాలన్నీ మన్ని ప్రోత్సహించే విధంగా మన్ని తప్పుపట్టని విధంగా చాలా స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళడం జరిగింది. మరి అలుసుగా తీసుకుని కాలు దూతున్న పాకిస్తాన్ మీద యుద్ధం మనకి అనివార్యం. ఒకసారైనా వారికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత అవసరం కూడా మనకు ఉంది. మరి ఎంత చక్కటిగా స్ట్రాటజిక్గా చాలా ప్లాన్డ్గా వెళ్తున్న భారత దళాలు 3 దళాలకి మా సంఘీభావాన్ని, అలాగే భారత ప్రభుత్వానికి మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దీనికి మన సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. మనం అన్ని విధాల భారత ప్రభుత్వానికి మన సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత మన అందరి పౌరుల మీద ఉంది. అంచేత ఇందులో మనం విజయవంతం కావాలని మన సైనికులు అందరినీ అభినందిస్తూ, మరి గతించిన వాళ్ళ అందరికీ కూడా మా కుటుంబాలకి సానుభూతిని తెలియజేసుకుంటూ, మనందరం కూడా కలిసికట్టుగా భారతదేశ ఐక్యతతోటి మనం ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటాను. గత నెల పాకిస్తాన్ ముష్కరులు కాశ్మీర్ ప్రాంతంలో బెహల్గాము ప్రాంతంలో సుమారు 26 మందిని అమాయక భారతీయుల్ని చంపేసిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి ధాటుగా మన భారతదేశ ప్రభుత్వం మోడీ గారి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాకిస్తాన్పై యుద్ధం చేయవలసిన ఆవశ్యకత ఉంది అనే ఉద్దేశంతో త్రిదళాధిపతులతో సమావేశమై యుద్ధం ప్రకటన జరిగింది. 3 రోజుల క్రితం 9 ప్రాంతాల్లో మిసైల్స్ విసిరి అక్కడ సక్సెస్ అయ్యాం. దానికి మోడీ గారి నామకరణ ఆపరేషన్ సింధు అని నామకరణ చేశారు. అది ఎంతో పవిత్రమైన నామకరణం, చాలా మంచి నామకరణం. విజయవంతంగా మనం పాకిస్తాన్పై విజయవంతంగా ముందుకెళ్తామని, అందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి మద్దతు ఉంటాయని, ఇదే సమయంలో మన భారతీయులందరూ తర్వాత మన అఖిలపక్షం నాయకులందరూ కూడాను ఈ సమయంలో మద్దతు ఇచ్చి మన భావి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో మన భారతీయుల్లో వీర జవాన్లుగా మరణం పొందారు. ఈ వారిలో మన భారత సైనికుడు, మన ఆంధ్రవాసి అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకు గారు వీరమరణం పొందారు. వారికి మా చైతన్య భారతి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఇలాగా వీరమరణం పొందిన సైనికులందరికీ పేరున నివాళులు అర్పిస్తున్నాము. ఈ భారతదేశం ఘన విజయం సాధించాలని, ఈ పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय जवान, जय किसान, जय जवान, जय जवान।